నియంత పుట్టింది అక్కడే. ఒక నియంత మీద యుద్ధం చేసే కమ్యూనిజాన్ని బోధించిన కార్ల్ మార్క్స్ పుట్టింది కూడా అక్కడే. ఉమ్, అలాగనే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అభివృద్ధి కాముకుడు పుట్టింది ఆంధ్రప్రదేశ్లోనే. అవినీతికి పర్యాయ పదంగా మారిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టింది కూడా ఆంధ్రప్రదేశ్లోనే. అవినీతి ఈజ్ ఈక్వల్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరు ట్విన్స్, కవల పిల్లలు. ఈయన అవినీతి ఇప్పుడు రాష్ట్రాలు దాటి, దేశ సరిహద్దులు దాటి, ఖండాంతరాలు దాటి అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలో వెళ్ళిపోయింది. మనం అందరం ఏం ఆలోచిస్తున్నామంటే 1750 కోట్ల రూపాయలు ఆదాని దగ్గర లంచం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చాలా మంది ఆలోచిస్తున్నారు. 1750 కోట్ల రూపాయలకు సంబంధించిన బాధ కాదు. ఆయన తీసుకున్న 1750 కోట్ల రూపాయల యొక్క లంచం భారానికి ఒక 20 ఏళ్ల పాటు నేను, నా కొడుకు, నా మనవడు కూడా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కట్టాలి. ఇది రాష్ట్రంలో ప్రజలకు సంబంధించిన బాధ. పోతే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి 14 ఏళ్ళుగా మాట్లాడుతున్నాం. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడా నీతిపరుడు అనేది ఈడీని అడిగితే చెప్తుంది, సిబిఐని అడిగితే చెప్తుంది. లేదు వాళ్ళ అంటే చెల్లెలు ఇప్పుడు బాలకోటే గారు వాళ్ళ చెల్లెల్ని అడిగినా చెబుతుంది. ఇంకా నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగినా చెప్తాడు, పవన్ కళ్యాణ్ గారిని అడిగినా చెప్తాడు, షర్మిలారెడ్డి చెప్తుంది, ఇప్పుడు అమెరికా కూడా FBI చెప్తుంది, ఒక ఇన్వెస్టిగేషన్ బ్యూరో. ఉమ్. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు అరెస్ట్ చేయలేరు? అసలు అరెస్ట్ చేసే దమ్ముందా? నేను అడుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని, ఆర్ యు అరెస్ట్ దమ్? మీకంత దమ్ముందా? ఏదో పులిని గిరక వలన పడుతున్నట్టుగా, ఏదో తాళ్ళు బంగారాలు కంగారు పడిపోతున్నారను. దేనికంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఎవరండి అరెస్ట్ చేసేది? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తాడా? చేయాల్సింది చట్టాలు, చేయాల్సింది కార్యనిర్వాహక వర్గం, పోలీసు యంత్రాంగం. పోలీసు యంత్రాంగం అరెస్ట్ చేయదా? దానికి మేనవేషాలు ఎందుకు లెక్కించాలి? చంద్రబాబు నాయుడు గారిని ఎంతసేపు అరెస్ట్ చేశారు? ఎంతసేపు పట్టిందండి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సిఐడి సంజయ్ కానీ? పొన్నవోలు సుధాకర్ రెడ్డి అరెస్ట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి కూడా కాదు, సిఐడి సంజయ్ ప్లస్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ అరెస్ట్ చేశాడు. కూటమి ప్రభుత్వంలో సంజయ్ లేరా, పొన్నవోలు సుధాకర్ లేరా? ఎంతకాలం చర్చిస్తారంటున్నా? 40,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ చేసిన తర్వాత, ఇందాక మన అడ్వకేట్ చెప్పినట్టుగా అవినీతి ఏది? ఈ 1750 కోట్ల రూపాయలతో పాటు కార్యాలయాలకు 2,000 కోట్ల రూపాయలు, లేదంటే తొడగొట్టడానికి 2,000 కోట్ల రూపాయలు, ఇసుకలో 2,556 కోట్ల రూపాయలు. సిఐడి చెప్పింది, ఏసీబీ చెప్పింది అది 2,500 కోట్ల రూపాయలు గొల్ల వెంకటరెడ్డిది. మరి శిలాపలకాల మీద, రాళ్ళ మీద 700 కోట్ల రూపాయలు, రుషికొండకి 480 కోట్ల రూపాయలు, ఎగ్గపప్పులకు 3 కోట్ల రూపాయలు, పెన్షన్కి 12,85 కోట్ల రూపాయలు, స్టేషనరీకి 3 కోట్ల రూపాయలు. ఇవి అవినీతి కాదా? పవన్ గారు నేను అడుగుతున్నాను, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చెయ్యగలవాడు ఆంధ్రప్రదేశ్లో ఎవడన్నా ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయగలిగినోడు? అంటే ఇప్పుడు సార్ మీరు చూస్తారు కదా, చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్లోకి తీసుకున్నప్పుడు ఎట్లాంటి నిబంధనలు పాటించలేదు, అదేవిధంగా ఎక్కడ కూడా సాక్ష్యాలు లేవు. అయినా కానీ 53 రోజులు పెట్టారు. ప్రజల్లో ఖచ్చితంగా ఈ అంశం వెళ్ళింది, ఏ విధంగా అన్యాయంగా చేస్తున్నారని. ఇప్పుడు కూడా ఆ విధంగా ఎందుకు చేయడం? సో న్యాయపరంగా ముందుకు వెళ్దామని ఆలోచన చేస్తున్నారు కదా పవన్ గారు. సార్ ప్రజల్లోకి ఏం వెళ్తుంది, ఎలా వెళ్తుంది? ప్రజలకు కేసులకు సంబంధం ఏంటండి? అట్లని కాదు సార్, న్యాయంగా వెళ్తున్నారా అన్యాయంగా వెళ్తున్నారా ఉండాలి కదా. న్యాయం అండి. మీ మీద కంప్లైంట్ వచ్చి కాదు పవన్ గారు, మీ మీద కంప్లైంట్ పెట్టా. ఈ రోజున అమెరికాలో ఉన్న సంస్థ 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అందింది అని చెప్పేసి నేను పేరు ప్రస్తావించింది. అలాగనే మిగిలిన 2 రాష్ట్రాలకు కూడా కొంత ముట్టిందని చెప్పింది. దీని ఆధారితంగా కేసు ఫిర్యాదు చేయకూడదా? కేసు కట్టకూడదా? లోపల వేయకూడదా? కోర్టు విచారిస్తుంది. ముందు అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు మనకు అరెస్ట్ చేసే దమ్ము ఉండాలండి. ఇప్పుడు మీ ఆ మాటగా వస్తా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఏం జరిగిందండి? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, ఏం జరిగింది? ఏం పట్టుకున్నారు? ఎంత పెట్టారు? ఆ కోర్టు దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత కదా FIR-లో చంద్రబాబు నాయుడు గారి పేరు చేర్చింది. కానీ 34వ పేరు, 36వ పేరు. ఆధారాలు అడిగితే ఆధారాల కోసం అన్వేషిస్తున్నామని చెప్పారు. ఆధారాలు అరెస్ట్ చేయడానికి దమ్ము కావాలి. లేదు దమ్ము కావాలి అరెస్ట్ చేయడానికి. ఆధారాలు కాదు నేను చెప్తున్నా పవన్ గారు. మీ మీద కంప్లైంట్ చేస్తే విచారణ కోర్టులు చేస్తాయి. అవును, నిజమా అబద్ధమా, పవన్ అవినీతికి పాల్పడ్డా లేదనేది కోర్టులు చేస్తాయి. అవి సాక్ష్యాధారాలతో ప్రొడ్యూస్ చేస్తాం.
అరెస్ట్ చేయటానికి ఆధారం అక్కర్లా, నిజమే. కంప్లైంట్ చాలు. సార్ నేను అనేది మీరు కంప్లైంట్ వినట్లేదు. కోర్టు ప్రశ్నిస్తే ఆధారాలు ఏవి అంటే వాళ్ళు చూపించలేదు అంటున్నాను నేను. దర్యాప్తు సంస్థలు చేసుకుంటే సార్ ఆ పని, చూపించలేదు అవి కూడా. దర్యాప్తు సంస్థలు చేసుకుంటే ఏం చేయించలేరండి. ఈడీలో 11 కేసులు, సిబిఐలో ఒక 15 కేసులు, అమెరికాలో ఒక కేసు. మనమే చెప్తున్నాం కదా, అవును. వాళ్ళు వేసిన షార్ట్ షీట్ లో 1750 కోట్ల రూపాయలు అమెరికా వాడి పేర్కొన్నాడని. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా, అమెరికా వాడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడు. కాకపోతే అక్కడ పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి నిన్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండండి, 1 గంటకు లేపి నన్ను సంతకం పెట్టమన్నారు, నాకు అనుమానం వచ్చి నేను సంతకం పెట్టలేదు అని. అది జాల ఫిర్యాదు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన ఆ ఒక్క మాట చాలదండి. అర్ధరాత్రి ఒక మంత్రిని లేపి నువ్వు సంతకం పెట్టాలి అని ఆయన ఇచ్చాడే వాంగ్మూలం, అది చాలదండి. ఆయన సంతకం పెట్టకపోయినా కూడా కేబినెట్ ఆమోదాన్ని పంపించారే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా పవన్ గారు, బేతాళుడు కొన్ని ప్రశ్నలు వేస్తుంటాడు, దానికి యమధర్మరాజు అన్న సమాధానం చెప్పాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతికి ఆంధ్రప్రదేశ్లో సమాధానం చెప్పేవాడు ఉన్నాడని నాకు డౌట్ వస్తుంది. నేను ఇలా మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నానో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను 14 ఏళ్ళుగా మాట్లాడుతున్నా. ఇప్పుడు మల్లెపూలు తెల్లగా ఉండును, కాకులు నల్లగా ఉండును, సొరకాయలు లావుగా ఉండును. ఏంటన్నా ఈ పంచాంగం? ఈ పంచాంగం ఏంటన్నా? చట్టాలు ఉన్నాయి అంటున్నా. భారతీయ వ్యవస్థలో శిక్షా స్మృతులు పనిచేయవా అన్నా. ఇప్పుడు అమాయకుడిని ఏమండి, ఒక చిన్న అంగుళం కోడికత్తి దిగితేనే 5 సంవత్సరాలు 5 మాసాలు జైల్లో పెట్టారే. అవును, ఏం పవన్ గారు, అంగుళం గాయానికి మరి ఆ కోడికత్తి సీనికను జగన్మోహన్ రెడ్డికి ఉన్న చట్టం ఏంటి సార్? సమానం కాదా ఏంటి? అంటే కోడికత్తి దళితుడు కాబట్టి చట్టం నిటారుగాను, జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వంకర తిరిగి ఉంటుందా ఏంటి? దాన్ని చట్టాలు అంటారా ఏంటి? ఇవి ప్రశ్నించాలండి పౌర సమాజం. ఇవి ప్రశ్నించబోతే కూటమి ప్రభుత్వంలో కూడా చలనం ఉండదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి తారక మంత్రాన్ని వల్లించడమే కాదు, తప్పనిసరిగా సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఈ కేసుల పూర్వాపరాలు తీసుకొని తప్పనిసరిగా నువ్వు 17A ఆలోచిస్తావో ఏం ఆలోచిస్తావో కానీ కేసు కట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా అత్యంత అవసరం అండి. చాలా ప్రజలు కూడా కోరుకుంటుంది. ఎందుకంటే దీనికి మనం ఫుల్ స్టాప్ పెట్టకపోతే ప్రతిపాలకులు అలాగనే అవుతారు, రేపటి పాలకులు కూడా అలా అవుతారు. ఎంతమందిని చేయలేదండి మోడీ గారు. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటారా, ఆదాని గారి మీద తీసుకుంటారా? ఆదాని గారి కూడా అదే పరిస్థితి కదా. ఈ దేశంలో 906వ స్థానం, ఆయన ఆర్థిక వ్యాపార సామ్రాజ్యంలో మొట్టమొదటి ఆయనకున్న స్థానం 906 అంట. ఇప్పుడు ఆయన 2వ స్థానం. సార్ ఆదాని గురించి కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి రాష్ట్ర ప్రభుత్వం చూడాలి కదా. అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూడడా? అట్లని కాదు, ఆదాని గారి కేంద్రం వంతు కాబట్టి కేంద్రం గురించి చూస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూస్తారు, కేంద్రం పట్టించుకోదా? పరువు పోయింది దేశంలో, భారతదేశ పరువు కదా, ఒక ఆంధ్రప్రదేశ్ పరువేనా ఏంటి? కేంద్రం కూడా బాధ్యత పడాలి, నరేంద్ర మోడీ గారు కూడా బాధ్యత పడాలండి. ఎందుకంటే ఈ రోజున అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా పోతే ఏమంటాడు? అరే వీళ్ళు డబ్బులు కమ్ముడు పోతారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అని అంటారు. రేపొద్దున నిన్ను అంటారు, నన్ను అంటారు. మొన్నటిదాకా ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదురా అన్నారు. నేను హైదరాబాద్ వస్తే ఏమన్నారు? మీకు రాజధాని లేదు బాలకోట అని అన్నారు. ఇప్పుడు సేవ్ ఆంధ్రప్రదేశ్ అని మేము మాట్లాడుతుంటే యు ఆర్ నాట్ ఏ స్లేవ్ అన్నారు నన్ను. మీరు బానిసల బాలకోటయా, మీకు రాజధాని లేదని అన్నారు. తల వంచుకొని బతకలేదా ఏంటి? ఈ రోజున ప్రజాక్షేత్రంలో తీర్పిచ్చారు కాబట్టి కాస్త శ్వాస ఆడుతుంది. నరేంద్ర మోడీ గారు కూడా బాధ్యత పడాలి. ఆదాని అయినా మరొకరైనా ఈ దేశ పరువు పోతుంది. అందుకని ఎన్నికల్లో మేము మహారాష్ట్రలో గెలిచాం, పలానా చోట్ల నిలబడ్డాం. ఎన్నికలే కాదు, విజయాలే కాదు, ఈ దేశ పవిత్రతని, ఈ దేశ ధర్మాన్ని, ఈ దేశంలో అవినీతి చక్రవర్తులు లోపలేయకపోతే చట్టాలకు ఏ భాష్యం చెప్తారు?